హాయ్ అండి. ఈ వీడియోలో హాస్టల్ యొక్క ఇన్వెంటరీ ఎట్లా క్రియేట్ చేయాలో, అప్డేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక హాస్టల్ డ్రాప్ డౌన్ బార్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకి ఇక్కడ హాస్టల్ ఇన్వెంటరీ అని చెప్పి ఇప్పుడు కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఒక పేజ్ వస్తుందంట, హాస్టల్ ప్రొడక్ట్స్ అని చెప్పి. ఇందులో ఏంటి అంటే మనం హాస్టల్కి ఏ ఐటమ్స్ అయితే యూజ్ చేస్తున్నామో దాని యొక్క లిస్ట్ అలా రావాలి అనమాట. అంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఎంప్టీ ఉంది. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ ప్రోడక్ట్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకు పేజ్ వస్తుంది, యాడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి. ఈ పేజ్లో మనం ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ హాస్టల్కి ఏమేమి యూజ్ చేస్తున్నారో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోడక్ట్ నేమ్ రైస్ ప్యాకెట్ ఇస్తున్నాండి. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ 7,000 ఇస్తున్నాండి. ఎప్పుడు కొన్నారో డేట్ ఇవ్వాలన్నమాట. 28 ఇస్తున్నాండి. షాప్ ఎక్కడ కొన్నారు, నేను రైస్ మిల్ అని చెప్పిస్తున్నా. బిల్ యొక్క ఫోటో ఇవ్వాలి. బయ్యర్ నేమ్ ఎవరు కొన్నారు, నేను వివేక్ అని చెప్పిస్తున్నా అండి. క్వాంటిటీ ఎన్ని కొన్నారు, 10 ప్యాకెట్స్ ఇస్తున్నా అండి. ఎక్స్పైర్ డేట్ ఎప్పటికి ఉందో ఇవ్వాలి. నేను నెక్స్ట్ మంత్ 31st ఇస్తున్నా, డిసెంబర్ మంత్ 31st. షాప్ నెంబర్ ఇవ్వాలి. ప్రోడక్ట్ యొక్క ఫోటో ఇవ్వాలండి. నేను ర్యాండమ్గా ఒక పిక్ అయితే పెడుతున్నా. ఐ విల్ యాడ్ బిల్ ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. అండ్ బయ్యర్ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ అనమాట. నేను ఈ నెంబర్ ఇస్తున్నా. అండ్ ప్రోడక్ట్ యొక్క యూజ్ ఫర్ ఈటింగ్ అని చెప్పిస్తున్నా అండి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక ఫర్ ఈటింగ్ పర్పస్, వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, ప్రోడక్ట్ యాడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది. వన్స్ మనం బయటకు వెళ్ళి చెక్ చేసుకుందాము మనం ఇచ్చిన ప్రోడక్ట్ యాడ్ అయిందా లేదా అని చెప్పి. చూడండి, రైస్ క్వాంటిటీ, ప్రైస్, పర్చేజ్, ఎక్స్పైర్ డేట్, యూజెస్, వ్యూ. చూడండి, ఫర్ ఈటింగ్ పర్పస్, క్లోజ్, వెండర్ యొక్క ఫోన్ నెంబర్, స్టాక్, ఇన్ స్టాక్, యాక్షన్. సో ఈ విధంగా హాస్టల్ ప్రోడక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ అని చెప్పి హాస్టల్ ప్రోడక్ట్ అని క్రియేట్ చేసాం కదండి. ఈ విధంగా రైస్ అని లైక్ హాస్టల్కి ఈ విధంగా రైస్ అని హాస్టల్కి ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ పెట్టి హాస్టల్ ప్రోడక్ట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇచ్చిన హాస్టల్ ప్రోడక్ట్ వ్యూ చేయాలంటే ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి రైస్ ఎదురుగా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి వ్యూ డీటెయిల్స్ అని చెప్పొస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనం ఏ ప్రోడక్ట్ అయితే క్రియేట్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూడొచ్చండి. సో ఈ విధంగా మనం ఒక హాస్టల్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు.